హీరో రాజ్ తరుణ్ అలాగే అతని ప్రేయసి లావణ్య వివాదం రోజు రోజుకి ముదురుతూ ఉంది. రాజ్ తరుణ్ మీద లావణ్య పలు ఆరోపణలు అయితే చేసింది. రాజ్ తరుణ్ తనతో రిలేషన్లో ఉంటూనే హరియానా గ్లోరీతో పాటుగా మరికొంతమందితో కూడా రిలేషన్లోకి వెళ్ళాడని, హరియానా గ్లోరీతో రాజ్ తరుణ్ తనకి కాల్ చేయించి తన మీద అసభ్యంగా మాట్లాడేలాగా ప్రయత్నం చేయించాడు అంటూ వారిద్దరి వివాదంలోకి హరియానాని లాగినటువంటి నేపథ్యంలో అసలు వీరిద్దరి విషయంలో హరియానాకి సంబంధం ఉందా లేదా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే. రాజ్ తరుణ్ మీద లావణ్య కొన్ని ఆరోపణలు చేస్తూనే ఈ వివాదంలోకి హరియానాని లాగింది. హరియానా అలాగే రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నారు, నాతో పాటు రాజ్ తరుణ్ రిలేషన్లో ఉంటూనే కొంతమందితో రిలేషన్షిప్ని కంటిన్యూ చేశాడు అంటూ ఆరోపణలు చేస్తూనే హరియానా నాకు కాల్ చేసి నన్ను అసభ్యంగా మాట్లాడింది, నన్ను చులకన చేస్తూ మాట్లాడింది అనేటువంటి అర్థంతో ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి అసలు రాజ్ తరుణ్ అలాగే లావణ్య వ్యవహారంలోకి హరియానాని ఎందుకు లాగారు? లావణ్య అంటే ఏం చెప్తారు? వన్ సెకండ్. ఈ లావణ్య అనే అమ్మాయి తను చేసిన చర్యలు చెప్తాం. ఇద్దరూ యాక్చువల్గా కొన్నాళ్ళు కలిసి ఉన్న దూరంగా ఉన్నారు. తర్వాత ఆమెకో తోడును వెతుక్కుంది, అతను కూడా ఆయనకు కావాల్సిన తోడుని వెతుక్కున్నాడు. తోడును వెతుక్కోవడం అంటే రాజ్ తరుణ్తో అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, కుక్కలు కూడా ఉన్నాయి, సింపుల్గా చెప్పాలి అంటే. అవునా? కానీ ఈ అమ్మాయి ఇంకెవడో మస్తాన్ అనేటోడితో రిలేషన్ పెట్టుకొని పెళ్లి దాకా వెళ్ళి వాడు మోసం చేశాడని అతని మీద కంప్లైంట్ కూడా ఇచ్చింది, ఎఫ్ఐఆర్ కూడా ఉంది. సో ఇప్పుడు అసలు విషయానికి వెళ్తే రాజ్ తరుణ్కి ఇప్పుడు ఇంట్లో మనకి ఏదైనా సరే ఫుల్ ఫ్రస్ట్రేషన్ ఉంటే బయటికి వెళ్ళి ఎవరికి చెప్పుకోడా, కుంగిపోయి అలాగే చచ్చిపోరుగా ఎవరైనా సరే రిలాక్సేషన్ కోసం పాప మడపా తడపా సినిమాలు చేస్తాడు, అంతే కదా. అయినప్పటికీ ఏదో వేదన, ఒక టైప్ ఆఫ్, మళ్ళీ ఇంటికి వస్తే అదే పోరు, అదెత్తేయడం ఇదెత్తేయడం, ఇది పగలగొట్టడం, అరవడం కరవడం ఇవన్నీ ఉండేవి. ఆ టార్చర్ని భరించాడు, ఎందుకంటే పైన ఉన్నాడు, ఆమె కింద ఉంది, వీళ్ళు కొంచెం దూరంగానే ఉన్నారు. ఏదో రకంగా ఇక ఆయన తిండి ఆయన, ఈమె తిండి ఈమె, కనీసం వండుకొని కూడా కలిసి తినే వాళ్ళు కూడా కాదు. ఇక అంటే ఎవరి ప్రపంచం వాళ్ళదే అన్నట్టుగా ఉండేవాళ్ళు. అట్లా అయిన తర్వాత రాజ్ తరుణ్కి కూడా ఫ్రెండ్స్ ఉంటారు. ఆడవాళ్ళు స్నేహితులైనంత మాత్రాన అక్రమ సంబంధాలు అంటగట్టకూడదు, అందరికీ ఉంటారు ఫ్రెండ్స్. పైగా సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా జోవియల్గానే ఉంటారు, బయటి ప్రపంచం నిందిస్తుంది కానీ మామూలుగానే ఉంటారు. ఇప్పుడు ఈయనకి హరియానా ఒక మంచి ఫ్రెండ్. ఎట్లా అంటే ఇప్పుడు ఆయనకు అన్నపూర్ణతో మంచి సంబంధం ఉంది. ఈమె కూడా రీసెంట్గా బిగ్ బాస్ వెళ్ళినప్పటి నుంచి, తర్వాత స్టార్ మాతో కాంట్రాక్ట్కి వెళ్ళినప్పటి నుంచి అన్నపూర్ణతో ఈమె కూడా కొన్ని సంబంధాలు ఉన్నాయి. అతని మ్యూచువల్ ఫ్రెండ్స్, ఈమె మ్యూచువల్ ఫ్రెండ్స్ ఒకలానే ఉంటారు, అంతే కదా. ఇంచుమించు వీళ్ళు వెళ్ళే సర్కిల్ అంతా ఒకలానే ఉంటుంది. కాకపోతే హరియానాకు ఉన్న లక్షణం ఏంటంటే ఎవరైనా తన ఫ్రెండ్ సర్కిల్లో కొంచెం బాధపడుతున్నో లేకపోతే దిగాలుగా ఉంటేనో కొంచెం ఓదార్పుతనం ఎక్కువ. ఈ లక్షణం ఇంతకుముందు మనకి శ్రీముఖిలో ఉంటుంది. జమ్ము ఎవ్వరు బాధపడ్డా ఆమె ఓర్వదు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవ్వరు ఏమడిగినా సరే తను వెనకాల ఉంటుంది, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ. అలాగే హరియానాకు కూడా ఈ మెంటాలిటీ వచ్చింది. సరే రీసెంట్ మరి అంత మెంటాలిటీ మొన్న షోలో ఎందుకు జడ్జితో గొడవ పెట్టుకుంది, సదతో గొడవ పెట్టుకుంది అంటే ఎవరి యాటిట్యూడ్స్ వాళ్ళకు ఉంటాయి, అది బయట విషయాలు. కానీ హరియానాకు ఉన్న లక్షణం ఇది ఒకటి ఉంది. ఆమె పర్సనల్ మనకు అనవసరం, కానీ మెంటాలిటీ పరంగా స్నేహితులతో చాలా బాగుంటుంది. రెగ్యులర్ టూర్కి వెళ్ళాలి రావడాలు, ఎప్పుడో బాగోలు తెలుసుకోవడాలు, పార్టీస్కి వెళ్ళినా ఎవరో ఒకరి తోడుతో వెళ్ళడం రావడం, ఈ టైప్ ఆఫ్. ఇట్లా హరియానాకి రాజ్ తరుణ్ ఎందుకు దగ్గర అయ్యాడు అంటే ఈ పిల్లకి ఓదార్పుతనం ఎక్కువ. ఈ ఓదార్చే క్రమంలో ఆ అబ్బాయి కూడా ఏదో ప్రాబ్లంతోనే వచ్చాడు. కానీ లావణ్య మాత్రం హరియానా గ్లోరీతో రాజ్ తరుణ్ కావాలని తనకి కాల్ చేయించినట్లుగా, లావణ్యను హరియానా గ్లోరీ అవహేళన చేసినట్లుగా, లావణ్య ఇప్పుడు అసలు నీకు ఎంత వస్తుంది, నాకు ఒక షూట్ చేస్తే ఇప్పుడు 90,000 నుంచి ₹1,00,000 వరకు ఇస్తున్నారు ఒక కాల్ షీట్కి అంటూ హరియానా గ్లోరీ లావణ్యని అడిగినట్లుగా లావణ్య చెప్తూ ఉన్నారు. సో అక్కడికే వస్తే ఈమెకి ఓదార్పు గుణం ఎక్కువ, ఆయన డిప్రెషన్లో ఉన్నాడు, ఆ విధంగా
వీళ్ళు మంచి క్లోజ్ అయిపోయారు. ఈ క్రమంలో ఇతను రోజు రోజు జరిగేవి, ఈమె కూడా ఆరాలు తీస్తానే ఉంటుంది, కొంచెం ఆరాల గుణం కూడా ఎక్కువే. ఏం జరిగింది ఈ టైంలో ఏం జరిగింది, తిన్నావా, ఎందుకు ఇంకా డల్గా ఉన్నావు, ఉండు ఫ్రీగా ఉండు, ఏమైనా సినిమాలు చేసుకో, ఫ్రెష్ అప్ అవ్వు, ఈ టైప్ ఆఫ్ మోటివేషన్ చేస్తానే ఉండేది. ఇతను కూడా తనకున్న ప్రాబ్లమ్స్ అని చెప్పుకున్నాడు. ఈమె ఇంటికి వచ్చినప్పుడు కూడా, ఇప్పుడు రాజ్ తరుణ్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు హరియానా వీళ్ళ ఇంటికి వస్తే ఆబ్వియస్లీ లావణ్యతో మాట్లాడదు, ఎందుకంటే అతనికి ఈమె యాంటీ కాబట్టి మూతులు తిప్పుకుంటూనే ఉంటారు. కామన్ అది బేసికలీ. ఉందా వచ్చిందా, అమ్మో సర్లే మనం అక్కడ కూర్చుందాం, ఈ టైప్ ఆఫ్గా క్లైమేట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఒకసారి అంటే ఈమె డైరెక్ట్ పిండే వీళ్ళు మాట్లాడతారు, కానీ కరెక్ట్ సిచ్యువేషన్ అంతా ఎవరో చెప్పరు. మాటల్లో సందర్భంలో ఏమే నువ్వు అతనితో ఎందుకు తిరుగుతున్నావు, ఇదేంటిదేంటి డబ్బుల కోసం తిరుగుతున్నావా, వాడిని వాడుకుంటున్నావు కదా నువ్వు, వాడి అకౌంట్లో నీ ఖాళీ చేస్తున్నావు కదా అన్నట్టుగా ఈమె ఒక టంగ్ స్లిప్ అయితే తనేమంటది, ఒక్క నిమిషం నీ జీతం ఎంత, రీసెంట్లీ జాయిన్ అయ్యా కాబట్టి తక్కువే వస్తుంది, నేను ఎంత సంపాదిస్తానో తెలుసా, రోజుకి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు నాకు రోజు వస్తుంది, నేనేం డబ్బుల కోసం వాడిని వాడుకోవట్లా, వాడుకుంటే నీలాంటిది వాడుకోవాలి ఎందుకంటే నీ దగ్గర లేవు కాబట్టి అన్నట్లుగా కన్వే చేసింది. ఈమె అదంతా కట్ చేసేసి డైరెక్ట్ గా హరియానా ఫోన్ చేసి నీ జీతం ఎంత, అంత నాదెంతో తెలుసా అన్నట్టుగా తను చెప్పింది. అంటే హరియానా గ్లోరీ నేను రాజ్ తరుణ్ రిలేషన్షిప్లో ఉండాము అని చెప్పే ప్రయత్నం చేసినట్లుగా ఇక్కడ లావణ్య చెప్తున్నారు అని చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు తను ఏ విధంగానే సరే అతని మీద బురద చల్లే ప్రయత్నమే చేస్తుంది కదా, కాబట్టి చెప్పింది. అలాగే హరియానాతో పాటు మాల్వి మల్హోత్రా మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళ తమ్ముడు నన్ను బెదిరించాడు అని కూడా అనింది. నెక్స్ట్ అలాగే మాల్వి మల్హోత్రా విషయం, వాళ్ళ తమ్ముడు బెదిరింపు గురించి మళ్ళీ చెప్తా. బాబు, అమ్మ తల్లి, మా అక్క అతను రాజ్ తరుణ్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, మీ బ్రదర్ లాగే నేను కూడా రాజ్ తరుణ్కి మంచి ఫ్రెండ్నే, వాళ్ళ మధ్య ఉంది సినిమా రిలేషన్ మాత్రమే, నువ్వు అనవసరంగా అక్రమ సంబంధాలు అంట కడితే బాగుండదు, డోంట్ లూజ్ యువర్ టంగ్ అని అతను అన్నాడు. దాన్ని ఈమె నిన్ను చంపేస్తా, నేను అట్లా చేసి ఇట్లా చేస్తా అన్నట్టు చెప్పింది. ఎలా అది కూడా ఉంటుంది, హలో ఎక్కువ తక్కువ మాట్లాడితే చంపేస్తా చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఇట్లాంటి మాటలు వస్తాయి, కానీ నిజంగా వాడు కత్తి పట్టుకొని వెళ్ళడం మీదికి నేను నరికేస్తా అని దాన్ని ఈవిడ అలా కన్వే చేసింది. నెక్స్ట్ మళ్ళీ అలాగే రిద్దితోనూ రిలేషన్ పెట్టింది. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, రాష్ట్రంతో సినిమాలు చేసినంత మాత్రాన అతనితో అందరికి అఫైర్స్ ఉన్నట్ట. వాళ్ళలో ఎక్కువ హరియానా ఏంటంటే పాపం పూటకి ఇంటికి వచ్చేది అప్పుడప్పుడు, ఈ పూట ఎలా ఉన్నాడో ఇప్పుడు ఎలా ఉన్నాడో మెసేజ్, వాట్ హ్యాపెన్, లేదు ఇందాకే అదేదో ఎత్తేసింది, అవునా అబ్బా ఈడేదో మూడ్లో ఉండుంటాడు, సరే రాస్తారని బాగాలేదంట, చూడ్డానికి వస్తుంది, వచ్చి చూస్తుంది సిచ్యువేషన్, ఏంటి రోజు ఈ పిల్ల సైకోలా తయారైంది అని అనుకుంటది. కానీ లావణ్య ఏం చెప్పింది, నేను ఒక ఆడపిల్లని కాబట్టి అవతల ఆడపిల్ల మెంటాలిటీ కూడా నాకే తెలుస్తుంది, నా రాజ్ తరుణ్ ఆమె వల్లో వేసుకోవడానికి ట్రై చేసింది, నన్ను దూరం పెట్టడానికి ట్రై చేసింది, వాడుకోవడానికి ట్రై చేసింది అన్నట్టుగా తన వెర్షన్ చెప్పుకుంటుంది. నువ్వు చెప్పినంత మాత్రం నిజం కాదు. ఇప్పుడు ఈమె మొన్న వాళ్ళ మమ్మీ నాన్న వచ్చేసి ఇద్దరు కూడా మా అల్లుడు మాకు కావాలి, 70 లక్షలు ఖర్చు పెట్టాము, మా అల్లుడు బంగారమే